ఆడపిల్లవి, ఎక్కువ చదివి ఏం చేస్తావు, నల్లగా ఉన్నావు, ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా అనే మాటలు వింటూ పెరిగాను. నా కలల కంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులే పెద్దవిగా కనిపించేవి. నా ఇష్టాలు కలలు ఎవరికీ ముఖ్యం అనిపించలేదు. ఇష్టం లేకపోయినా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత జీవితం మరింత కఠినంగా మారింది. ఒక తల్లిగా, ఒక భార్యగా ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్నాను. కట్టుకోవడానికి సరైన బట్టలు లేని రోజుల నుండి కడుపు నిండా తిండి లేని రోజులు కూడా చూశాను. అయినా నా కలను మాత్రం ఎప్పుడు వదులుకోలేదు. నా పిల్లల కోసం, నా గుర్తింపు కోసం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలు పెట్టాను. నా నిజమైన రూపంతో ప్రజల ముందుకొచ్చాను. నా ప్రయాణం అంత సులభంగా ముందుకు సాగలేదు. ఒక భయంకరమైన బైక్ యాక్సిడెంట్ నా కుటుంబాన్ని, నన్ను కుదిపేసింది. అక్కడితో నా కలలన్నీ ముగిసిపోయాయేమో అనిపించింది. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. ఎదురొచ్చేది ఎవరంట, ధైర్యం ఉంటే నీ వెంట, శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం. పోయేదేది లేదంట, కన్నీరేలా నీ కంట, కష్టంలోంచి పడిపోయాను కానీ ఓడిపోలేదు. ఏడ్చాను కానీ ఆగిపోలేదు. మోడలింగ్ షోలు చేశాను, సినిమాల్లో నటించాను. భయం అనే షార్ట్ ఫిల్మ్ చేసి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాను.